ఈస్ట్లో రాజకీయాలు ఈ మధ్య చాలా డైనమిక్గా ఫ్లూయిడ్గా మారుతున్నాయి. మనం గమనిస్తే ఈ మధ్యకాలం వరకు మిడిల్ ఈస్ట్ పైన పెత్తనం చేయడానికి అమెరికా పెద్ద పోరాటమే చేసింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధాలే చేసింది కూడా. ఇరాక్ లాంటి దేశాల మీద డైరెక్ట్గా నేపాల్ మోపి మరీ అటాక్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ అయింది అటాక్ చేయడంలో, కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం విఫలమైంది. సద్దాం హుస్సేన్ మీద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి అమెరికా పెట్టిన అభియోగం అమెరికా ప్రూవ్ చేయలేకపోయింది. స్లోగా అమెరికా దృష్టి మిడిల్ ఈస్ట్ నుంచి ఇప్పుడు పైవోట్ ఆఫ్ ఏషియా పాలసీ అంటే కంప్లీట్గా ఇండో పసిఫిక్ రీజియన్ ఏషియన్ రీజియన్కి వచ్చేసినప్పటికీ ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ మీద అమెరికా దృష్టి స్లోగా రిసీడ్ అవుతుంది, తగ్గుతుందని చెప్తున్నప్పటికీ కొంతవరకు ఇంకా అమెరికా ప్రాబల్యం మిడిల్ ఈస్ట్ మీద పోలేదని చెప్పాలి. ఇంకొక అంశం ఏంటంటే మనకి 1980స్లో ముఖ్యంగా 1978-79 ఆ టైంలో సోవియట్ రష్యా బాగా ప్రభావవంతంగా ఉన్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ రష్యా పప్పెట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం, అమెరికా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికి సంబంధించి రష్యాకు వ్యతిరేకమైన భావజాలాన్ని ప్రబోధించడం, దాంతోపాటు కార్టర్ డాక్ట్రిన్ ద్వారా జిమ్మీ కార్టర్ అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన డాక్ట్రిన్ అయిన సిద్ధాంతం ద్వారా అమెరికన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే అటాక్ అవుతున్నాయో ఆ టైంలో అమెరికా ఏది చేయడానికైనా ఆలోచించకుండా ఏదైనా చేయడానికి రెడీ, అమెరికన్ ఇంట్రెస్ట్ సర్వైవ్ చేసుకోవడానికి అని చెప్పి అమెరికా అటువంటి సిద్ధాంతాలను ప్రబోధించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మనం గమనిస్తే ఈ మధ్య ఇరాన్ నుంచి మిడిల్ ఈస్ట్లో రకరకాల దేశాలను చూస్తే చైనా చాలా సందర్భాల్లో ఒక ఆర్బిట్రేటర్గా, ఒక బ్రోకర్గా వ్యవహరిస్తోంది. చైనా సాఫ్ట్ పవర్ని ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రభావితం పెంచుకుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రీసెంట్గా ఇరాన్కి సౌదీ అరేబియాకి మధ్య చైనా మధ్యవర్తిత్వంగా ఉండి ఒక ఒప్పందానికి ఏదో కూర్చేలా చేసింది. యాక్చువల్లీ ఇంతకుముందు ఇరాన్ సౌదీ అరేబియాకి అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమనేదనమాట. సో ఇవన్నీ మనం చూస్తుంటే మిడిల్ ఈస్ట్లో రాజకీయాలు మారుతున్నాయి. దాంతోపాటు అరబ్స్కి జ్యూస్కి ఉన్న తగాదాలు కొంతవరకు కొన్ని సందర్భాల్లో సబ్సైడ్ అవుతున్నాయని చెప్పాలి. ఉదాహరణకి అబ్రహాం అకార్డ్స్ అనమాట. ఇజ్రాయెల్ని అప్పట్లో పాత రోజుల్లో అంటే ఇజ్రాయెల్ జూయిష్ దేశం కాబట్టి చాలామంది దూరంగా పెట్టేవారు. కానీ ఇప్పుడు యూఏఈ, బహ్రెయిన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్తో దగ్గర అవుతున్నాయి కొన్ని అంశాల్లో. ఇవన్నీ చూస్తుంటే మిడిల్ ఈస్ట్లో భారత్ ప్రభావం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇండియాకి మిడిల్ ఈస్ట్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. అండ్ అక్కడ యాంటీ ఇండియా రెటారిక్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పాకిస్తాన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. చాలా దేశాలు అక్కడ ఓఐసీ కంట్రీస్, ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఈ కంట్రీస్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు అక్కడ మిడిల్ ఈస్ట్లో ఇస్లామిక్ ప్రభావం ఎక్కువ ఉండబట్టి పాకిస్తాన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తుంటారు. యాంటీ ఇండియా నరేటివ్ అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. ముఖ్యంగా సిటిజన్షిప్ యాక్ట్ సంబంధించి, అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి ఇండియా పైన నెగిటివ్ స్టేట్మెంట్స్ అక్కడి నుంచి మనకి ఎక్కువ వినిపిస్తుంటాయి. సో 2014 నుంచి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మిడిల్ ఈస్ట్ మీద ప్రత్యేకమైన దృష్టి. అంతకుముందే మనం లుక్ వెస్ట్ పాలసీ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. అంటే పశ్చిమ వైపుగా చూడాలి మనం. ఎప్పుడు మనం లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ అనే కాదు, మనం లుక్ వెస్ట్ పాలసీ అనే దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అయితే లుక్ వెస్ట్ పాలసీకి యాక్చువల్గా మనకి పాకిస్తాన్ షుడ్ బి ద గేట్వే. కానీ పాకిస్తాన్తో మనకున్న బ్యాడ్ రిలేషన్షిప్ వల్ల, పాకిస్తాన్తో మనకున్న ఈ ఇరిటెంట్ రిలేషన్షిప్ వల్ల లుక్ వెస్ట్ పాలసీ అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మిడిల్ ఈస్ట్ని కనెక్ట్ చేసుకోవడానికి. సో వీటన్నిటి దృష్ట్యా మిడిల్ ఈస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మన డయాస్పోరా కానీ, తర్వాత మనకు కావాల్సిన ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాయి కాబట్టి, ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా మన ప్రవాస భారతీయులందరూ ఎక్కువగా మిడిల్ ఈస్ట్లో పనిచేస్తుంటారు కాబట్టి, సో ఇవన్నీ కనెక్ట్స్ మనకు మిడిల్ ఈస్ట్ చాలా అవసరం. సో ఈ సందర్భంగా మోడీ గారు గత వారంలో ఫ్రాన్స్కి వెళ్ళి వస్తూ ఒకరోజు యూఏఈలో పర్యటన చేశారనమాట. స్టేట్ విజిట్ చేశారు. నేను చదువుకునేటప్పుడు, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి సంవత్సరం ఇండియా బుక్లో టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా అంటే అక్కడ యూఏఈ కనిపించేది. 2002, 2003, 2004 ఈ టైంలో ఈ చైనా, అమెరికా ఇవన్నీ నెక్స్ట్ పొజిషన్స్లో ఉండే అనమాట. కానీ ఇప్పుడు యూఏఈ అనేది థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా అయిందనమాట. ఇంతకుముందు యూఏఈ అలా కాదు. ఇండియాకి ఏ దేశంతో ఎక్కువ ట్రేడ్ ఉందంటే అది యూఏఈ అనమాట. ముఖ్యంగా దానిలో ఆయిల్ ట్రేడ్ ఎక్కువ ఉండేది. సో అప్పట్లో అది ట్రెండ్ అనమాట. కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు ఇండియాకి ఏ దేశంతో ఎక్కువ ట్రేడ్ ఉందంటే యూఏఈ అని చెప్పి. సో యూఏఈ ప్రకారం ఇండియా యూఏఈ రిలేషన్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయని చెప్పి అన్ని రంగాల్లో అని చెప్పి అనుకుంటున్నారు యూఏఈ ప్రకారం కూడా. సో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకారం ఈ విజిట్ అనేది న్యూ ల్యాండ్ మార్క్ ఇన్ బైలేటరల్ టైస్. మోడీ గారి యూఏఈ విజిట్ అనేది, మోడీ గారి విజిట్ పిఎం ఆఫీస్ ప్రకారం ఇస్ అ ప్రొడక్టివ్ విజిట్ టు యూఏఈ అని చెప్తున్నారనమాట. సో పిఎం మోడీ చేసిన స్టేట్ విజిట్ని ఆయన యుఏఈ ప్రెసిడెంట్ మనకు తెలుసు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్, ఇంతకుముందు యుఏఈ నుంచి మనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చింది, బిన్ జాయద్ అవార్డు కూడా. సో ఇవన్నీ కూడా ఆయన యుఏఈ ప్రెసిడెంట్ మన మోడీ గారు ఇద్దరు కలిసి చాలా వరకు ఈ
మొత్తం విజిట్ని ఫ్రూట్ఫుల్ చేశారనే చెప్పాలి. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 2014లో 34 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని యూఏఈలోకి అడుగుపెట్టడం. 2014లో మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అప్పుడు ఆయన యూఏఈ ఫస్ట్ టైం, అది ఆఫ్టర్ 34 ఇయర్స్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిటింగ్ యూఏఈ అనమాట. అండ్ ఈసారి విజిట్తో కలిపితే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 5th విజిట్ టు యూఏఈ, ఇంకా అర్థం చేసుకోవచ్చు. 5వసారి మోడీ గారు ప్రధానిగా యూఏఈకి వెళ్ళటం. అక్కడే మనకు అర్థమవుతుంది ఇండియాకి యూఏఈ ఎంత ఇంపార్టెంటో. ఇండియా యూఏఈ చారిత్రాత్మకంగా మనం చూసుకుంటే మన యొక్క దౌత్య సంబంధాలు 1972లో మొదలయ్యాయి, 1972లో. తర్వాత యూఏఈ ఓపెన్ ఇట్స్ ఎంబసీ ఇన్ ఢిల్లీ 1972. యూఏఈ వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ ఎంబసీని 1972లో ఇండియాలో ఓపెన్ చేశారు. అదేవిధంగా మనం మన ఎంబసీని అబుదాబులో 1973లో ఓపెన్ చేసాం అనమాట. 2017లో యూఏఈ ప్రెసిడెంట్ మన రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. బిన్ జాయద్ గారు, షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ గారు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట రిపబ్లిక్ డేకి. అండ్ రీసెంట్గా మనం వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ సమ్మిట్ కండక్ట్ చేసాం కదా, దాన్ని యూఏఈ చాలా అప్రిషియేట్ చేసింది ఇండియా ఈ సమ్మిట్ని. అండ్ రీసెంట్గా మనకు తెలిసి I2U2 చాలా న్యూస్లో ఉంది. ఇండియా, ఇజ్రాయెల్, USA, యూఏఈ, వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని కూడా అంటాం, క్వాడ్ 2.1 కూడా అంటాం, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తాం అనమాట. సో I2U2లో కూడా ఇండియా, యూఏఈ ఇప్పుడు భాగస్వాములు అవుతున్నాయి. అదేవిధంగా యూఏఈ, ఫ్రాన్స్, ఇండియా ట్రైలేటరల్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ అయింది. యూఏఈ, ఫ్రాన్స్, ఇండియా ముగ్గురు ట్రైలేటరల్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ కూడా అనమాట. తర్వాత ఫిబ్రవరి 2022 ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇండియా యూఏఈ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కదా యూఏఈకి. ఇండియాకి యూఏఈ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కదా. సో ఫిబ్రవరి 2022లో ఇండియాకి యూఏఈకి మధ్య కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరింది. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ యూ ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు అనమాట. దీనివల్ల ఇండియా యూఏఈ ట్రేడ్ బాగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అండ్ ప్రస్తుతం బైలేటరల్ ట్రేడ్ చూసుకుంటే ఇండియా యూఏఈ బైలేటరల్ ట్రేడ్ $85 బిలియన్ ఉందన్నమాట. యూఏఈ థర్డ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్, అంతేకాకుండా సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. యూఏఈ ఈజ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనమాట. 2022లో యూఏఈ నుంచి ఇండియాకి $3.35 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ అది చాలా పెరుగుదలని చెప్పొచ్చు. 2022-2023లో FDI యూఏఈ నుంచి ఇండియాకి $3.35 బిలియన్. ఇన్ఫ్యాక్ట్ అది క్వాంటమ్ జంప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అంతకుముందు 1 బిలియన్ 1.5 బిలియన్ ఉండేది, ఇప్పుడు $3.35 బిలియన్ అయింది. ఇండియా యూఏఈ కల్చరల్ రిలేషన్షిప్ కూడా బాగానే పెరుగుతుంది. ముఖ్యంగా యూఏఈ ఇండియన్ కల్చర్ని ఈ మధ్య బాగా ప్రమోట్ చేస్తుంది. రీసెంట్గా గెస్ట్ ఆఫ్ ఆనర్, ఇండియా పార్టిసిపేట్ యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇన్ అబుదాబి ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ 2019లో అబుదాబి ఇంటర్నేషనల్ బుక్ ఫేర్లో ఇండియా గెస్ట్ ఆఫ్ ఆనర్. ఇండియన్ సినిమా, ఇండియన్ టీవీ, ఇండియన్ రేడియో ఛానల్స్ స్లోగా పాపులర్ అవుతున్నాయి యూఏఈలో. ముఖ్యంగా హిందీ, మలయాళం, తమిళ్ చాలా పాపులర్ అనమాట. మూవీస్ కూడా హిందీ మూవీస్, మలయాళం, తమిళ్ ఇవి చాలా పాపులర్. అండ్ మీకు తెలుసు యూఏఈలో షార్జా కింగ్ కేరళ కోసం ఒకసారి వచ్చి కేవలం కేరళ విజిట్లో పినరాయి విజయన్ని కలిసి వెళ్ళారనమాట. కేరళైట్స్ చాలామంది యూఏఈలో సెమీ వైట్ కాలర్ అండ్ వర్కింగ్లో చాలామంది ఉంటారు. కేరళైట్స్ చాలామంది వెళ్ళి యూఏఈలో పనిచేస్తుంటారు అనమాట. సో ఇండియా యూఏఈ మధ్య టెక్నాలజీ పార్ట్నర్షిప్ కూడా చాలా ఎక్కువ. ఇస్రో యూఏఈ వాళ్ళ యుఏఈఎస్ఏ స్పేస్ ఏజెన్సీ, యుఏఈ స్పేస్ ఏజెన్సీ రెండు కూడా టెక్నాలజీ కోఆపరేషన్, ముఖ్యంగా రెడ్ మూన్ మిషన్లో కోఆపరేట్ చేసుకుంటున్నాయి. ఇండియన్ ఇంజనీర్స్కి, ఇండియన్ స్కాలర్స్కి, ఇండియన్ స్పెషలిస్ట్కి యూఏఈ వాళ్ళు గోల్డెన్ వీసా ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనకి వాళ్ళు గోల్డెన్ వీసా ఆఫర్ చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఐడెక్స్, నావడెక్స్ 2021 ఇలాంటివన్నీ కూడా మనందరం కలిసి పార్టిసిపేట్ చేసాం. తర్వాత యూఏఈలో ఇండియన్స్ 3.5 మిలియన్ ఉన్నారు. ఈ మధ్య లాస్ట్ ఇయర్ వరకు లెక్కలు చూస్తే దాదాపు 35 లక్షల మంది ఇండియన్స్ యూఏఈలో ఉన్నారనమాట. యూఏఈ జనాభాలో ఇండియన్ జనాభా 30% అని చెప్పొచ్చు, 30% మనోళ్ళే ఉన్నారు. సో మన ముఖ్యంగా కేరళ నుంచి రకరకాలుగా నార్త్ ఇండియా వీళ్ళు జాబ్ సీకర్స్ వీళ్ళందరికీ కూడా యూఏఈ అనేది ఒక డెస్టినేషన్. కానీ కరోనా టైంలో తర్వాత కొంచెం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు, అది వేరే విషయం. సో జియో పాలిటిక్స్లో చూస్తే కనుక ఇండియా విత్ ఇరాన్ అండ్ యూఏఈ ఈజ్ విత్ చైనా. ఇండియా, ఇరాన్ ఇంతకుముందు చాలా క్లోజ్గా ఉండే, యూఏఈ, చైనా కొంచెం దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు బేసికల్గా యూఏఈ అనేది ట్రేడింగ్లో ఇండియాకి చాలా క్లోజ్ అనమాట. సో రీసెంట్గా చూస్తే కనుక ప్రొఫెట్ మొహమ్మద్ మీద నుపూర్ శర్మ చేసిన కామెంట్స్, నవీన్ కుమార్ జిందల్ కామెంట్స్, ఇవన్నీ కూడా యూఏఈలో ఇరిటేషన్స్ వచ్చాయి. ఇండియా యూఏఈ రిలేషన్స్లో ఇది కొంచెం ప్రొఫెట్ మొహమ్మద్ మీద ఇండియా చూపిస్తున్నవి, ముఖ్యంగా ఈ కొన్ని కమ్యూనలిస్టిక్ టెండెన్సీస్ కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి. తర్వాత యూఏఈ OPEC కంట్రీ, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అనమాట. OPECలో ఒక మెంబర్ కంట్రీ. ఆయిల్ ప్రైసింగ్ గురించి కూడా ఇండియా యూఏఈకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఇండియన్ వర్కర్స్ని, ఇండియన్ లేబర్ని యూఏఈలో ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఇండియా కొన్ని అప్రిహెన్షన్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈసారి మోడీ గారి విజిట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఇండియన్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ
ఇండియన్ రూపీ అండ్ యూఏఈ దిర్హం, యూఏఈ వాళ్ళ కరెన్సీ దిర్హం, ఇండియన్ రూపీ వాడుకోవచ్చు. అంటే మనం క్రాస్ బార్డర్ ట్రేడ్కి లోకల్ కరెన్సీస్ వాడుకోవడానికి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. ఇంతకుముందు జనరల్గా ట్రేడ్ అంటే డాలర్స్ కదా, ఇప్పుడు లోకల్ కరెన్సీస్, ఇప్పుడు ఇండియన్ కరెన్సీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, యూఏఈ దిర్హమ్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం అనమాట. దీనివల్ల ట్రేడ్ కోఆపరేషన్ పెరుగుద్ది, పేమెంట్ ఇంటర్లింకింగ్ కూడా బాగా పెరుగుద్ది, లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేయాలనుకున్నారనమాట. ఇది ప్రత్యేకంగా యూఏఈ ఇండియా మధ్య ఈసారి జరిగిన ప్రత్యేకమైన అంశం అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఎనర్జీ ఫీల్డ్లో అగ్రిమెంట్స్ కుదిరాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్లో అగ్రిమెంట్స్ కుదిరాయి. తర్వాత సప్లై చైన్స్లో కూడా ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సప్లై చైన్స్లో కూడా ఫుడ్ కారిడార్ ప్రాజెక్ట్స్ని ఇంకొంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అండ్ ఇండియా యూఏఈ రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ కోసం ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ఇద్దరు ప్రయత్నం పూనుకున్నారనమాట. రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ అంటే అన్ని దేశాలు ప్రపంచంలో కొన్ని పద్ధతులు, ప్రిన్సిపల్స్ పాటించాలని చెప్పి. తర్వాత బైలేటరల్ హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ పెట్టాలనుకున్నారు. తర్వాత అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒకటి గుజరాత్లోని గిఫ్ట్ సిటీ, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీలో అబుదాబి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒకటి పెట్టాలనుకుంటున్నారంట. పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా పెంపొందించాలని కూడా ట్రై చేస్తున్నారు ఇండియాకి యూఏఈకి మధ్య. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ కనెక్టివిటీ, తర్వాత ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం రూపుమాపడానికి ఒక అగ్రిమెంట్స్, వీటన్నిటి మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టారు. ఓవరాల్గా మోడీ గారి యూఏఈ విజిట్ అనేది ఫ్రూట్ఫుల్గా సాగింది. కొంచెం తక్కువ టైం అయినా సరే చాలా ఎక్కువ ఇంటెన్సిఫైడ్గా ఆ విజిట్లో రిజల్ట్స్ వచ్చాయనే చెప్పొచ్చు.